ఒకవైపు వరదలు, ఖమ్మంలో ఉన్న ప్రజలందరూ కూడా అతలాకుతలమై ఆందోళన చెందుతూ వాళ్ళ ఆర్తనాదాలు కేకలు పెడుతుంటే కనీసం ఇక్కడి నుంచి పోయి వాళ్ళని ఎట్లున్నారో వాళ్ళని అరుచుకుందాము అనేసి ఇక్కడి నుంచి పోయిన బీఆర్ఎస్ లీడర్లు అటు సబితమ్మ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు తదితరులు వెళ్తే ఈ దాడి చేయించుడేంది? ఇది ఎక్కడి సాంప్రదాయమో? మొన్నటికి మొన్న మొత్తుకున్నాం మేము, జర్నలిస్టుల పైన దాడి చేస్తున్నారు, ఇట్లా పోయి బీఆర్ఎస్ అంటే ఎక్కడికి ఎవరు పోవద్దా? ఆడ పొట్టుగా తిడుతున్నారు ముఖ్యమంత్రిని కాదు, ఆడ ఉన్న ముగ్గురు మంత్రులు దేనికి అనేసి మహిళలు ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. అది మీ కళ్ళకు కనబడతలేదా? అంటే ఇట్లాంటివి ఎవరైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, వ్యతిరేకం కాదు అది, వాళ్ళకున్న బాధ, ఆవేదన, ఆక్రందన తెలియజేస్తున్నారు. అవి ప్రజలకు ఏడ తెలుస్తాయో పోయి మళ్ళీ ఈ బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు పోతే నిజాలన్నీ బయట పెడతారు, ఇవన్నీ కూడా రేపు సోషల్ మీడియాలో వస్తాయి, మీడియాలో వస్తాయి, మన పరువు ఏడబోతుందో అనేసి ఇది నోర్లు నొక్కడానిక మీరు చేస్తుంది? దాడి చేయించుడేంది? ఎంతమంది మీద దాడి చేపిస్తారు? మా వైపు నుంచి మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకనంటే జర్నలిస్టులను మీరు మొన్న మాదంటేనేమో దాన్ని ఇట్లా మసిపూసి మారేడుకాయ చేసేంత ప్రయత్నం చేశారు కదా కొండారెడ్డి పిల్లలు. దాని తర్వాత రేవంత్ అన్న ఇంటి ముందల, వాళ్ళ అన్న ఇంటి ముందలకు పోయి ఇంకొక మీడియా ఛానల్ వాళ్ళు కూడా కవర్ చేస్తుంటే వాళ్ళపై కూడా దాడి దిగారు. అంటే చేయడం చేత కాదు, ఎవరన్నా వెళ్ళి వెలికి తీసి ప్రశ్నిస్తున్నారు అంటే వాళ్ళపైన దాడులా? ఎంత సిగ్గుచేట, అంత సిగ్గుచేట. అసలు ఇది తెలంగాణ రాష్ట్రమేనా? కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇవాళ ఈ గూండాల దాడులేంది? దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి. చేత కాదు, ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా ఖండించాలా? అది రేవంత్ రెడ్డి చేపిస్తున్నారా, ఇంకొకరు చేపిస్తున్నారా, కుమ్మక్క? ఎందుకంటే బరాబర్ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తారు, ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. కనీసంగా పొయ్యి పరామర్శించే పరిస్థితిని కూడా కల్పించకుండా చేస్తున్నారనంటే మరి మీరు దేనికి దీన్ని ఉదాహరణగా తీసుకోవాలని మీరే అర్థం చేసుకోవాలి. ఖమ్మంలో